వేసవి ప్రభావంతో కడప జిల్లాలో సాగు చేస్తున్న పంటలకు నీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో కేసీ కెనాల్ కింద సుమారు 90,000 ఎకరాలు, చాపాడు కెనాల్ కింద 19,000 ఎకరాల్లో సాగు జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పంట మధ్య దశలో ఉండగా నీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మరో నెల రోజుల పాటు కేసీ కెనాల్, చాపాడు కెనాల్లకు నీటి సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి భరోసా ఇచ్చారు. మీటింగ్లో మార్చి వరకు నీళ్లు ఇస్తామని మేమందరం కూడా అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత అక్కడికి మంత్రులు, సంబంధిత మంత్రి, మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు, ఇంకా ఫరూక్ గారు, మేము అందరం కూడా కూర్చొని ఇంజనీర్ల దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలం రైతులకు, కేసీ కెనాల్కి కానీ, చాపాడుకు కానీ, కర్నూలు జిల్లాలో కానీ ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమనే దాని మీద ఒక 3 గంటల చర్చ జరిగింది. జరిగిన తర్వాత కడప జిల్లాకు మార్చి ఆఖరు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. మార్చి ఆఖరు వరకు సంబంధించిన పైర్లను రైతులు వేసుకోమని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. అయితే రైతులు ఏదో వారి సొంత ఆలోచనల మేరకు కొంత వరి కూడా దాదాపు ఒక 5-6 వేల ఎకరాలు వరి కూడా నాటినారు. కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు మనకు భూమి ఉంటే, చాపాడు కెనాల్కు 19,000 ఎకరాలు ఉంది. ఈ భూములు ఇప్పుడు రాజోలి నుంచి మన పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాలో ఇప్పుడు చాపాడు కెనాల్కు నీళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఉంది, కేసీ కెనాల్కు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతము మనకు ఈ వరి పైరును, స్టాండింగ్ క్రాప్స్ను కాపాడాలంటే ఏప్రిల్ 10 వరకు నీళ్లు కావాలనేది రైతుల అభిప్రాయం. ఏప్రిల్ 10-15 వరకు నీళ్ళు వస్తే కానీ స్టాండింగ్ క్రాప్స్ పండవు అనేది రైతుల అభిప్రాయం. అయితే ఈరోజు చాపాడు కెనాల్లో కానీ, మన కేసీ కెనాల్ కానీ నీళ్లు తగ్గిపోయినాయి. నిన్న రాజోలి దగ్గరికి పోయిన రైతులందరూ నీళ్లు లేవనే ఉద్దేశంతో అదంతా దిగువ ప్రాంతంలో, పై ప్రాంతంలో దిగితే నీళ్ళు అంతా ఇంతలోతే ఉన్నాయి. కెనాల్స్కు నీళ్లు డ్రా చేసే పరిస్థితుల్లో కెనాల్ లేదు. అయితే ఇప్పుడు అది కొద్దిగా వచ్చే నీళ్లను కొన్ని చాపాడుకు, కొన్ని కేసీ కెనాల్కు తీసుకుంటా ఉండబడినప్పటికీ కూడా ఈ నీరు కూడా రేపు మొన్నట్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఇప్పుడు మనకు ఎక్కువ భాగము చాపాడు కెనాల్ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి మనం ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలువకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతామనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది.